నేస్తారు. అందరినీ సవర్ తీసుకుంటూ, ఫోన్లు చేసుకుంటూ, మానకండి అని చెప్తూ, యూత్ పిల్లలు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు మాట్లాడుకొని అప్పటిదాకా బాగానే ఉంటారు. అప్పటికే గొడవ పడేసుకుంటారు. ఎక్కడికక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా అంటే ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి సర్ది చెప్పి, వాళ్ళకి సర్ది చెప్పి, వీటి చూసుకొని ఒక్కొక్కసారి పాటలకు అవకాశం అయిపోతే అలిగి అబ్బబ్బబ్బబ్బా! నేనైతే నా మటుకు నేను చాలా నలిగిపోతానండి. నిజంగా చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను ఈ మాట. అయితే కోపము, అలసట అనేది వస్తుంది. ఎందుకు చెప్పనా? 3 రోజుల నుంచి వాక్యాన్ని వింటున్నాం, సౌండ్స్ ఉంటున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి, ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు సహజంగా మనిషిలోకి ఏమొస్తుంది? కోపము, ఆవేశము వస్తాయి. కడుపు కాలుతుంది కదా. ఈ యొక్క బాధ దేవుని సన్నిధిలో ఉంటున్నాం, అన్నిటికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాస్తవమే. మరి ఇంత డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు మన మనసుల్ని అయ్యగారు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు చెప్పండి? మనస్సులను నిలుపుకోవాలి, అంతేగాని అలగకూడదు, బాధ పెట్టకూడదు, మూతులు ముడుచుకోకూడదు, కన్నీళ్ళు రాకూడదు, అలిగి వెళ్ళిపోకూడదు, ప్లేస్ లేదని చెప్పి వెళ్ళిపోకూడదు. నిజంగా చెప్తున్నాను ఈ మాటలు నేను. ఇవన్నీ చేయకూడదు. ఉపవాస పండుగలు కదా. ఫస్ట్ రోజు వాక్యం విన్నాం కదా. ఎంతమంది ఉన్నారు ఫస్ట్ రోజు? ఇందాక అడిగారు కదా, ఎంతమంది గుర్తుంది? ఏంటివి? మనోహరమైన పండుగలు. పండుగ చేసేవాళ్ళు ఏడుస్తారా? అలుగుతారా? కొత్త బట్టలు లేవని చెప్పేసి కన్నీళ్లతో వండుకునేవి లోకస్తులు. పిండి వంటలు వండుకోలేదని బాధపడేది లోకస్తులు. మనం లోకస్తులం కాదుగా. మనం ఎవరని చెప్పండి? దేవుని బిడ్డలం కదా. మరి దేవుని బిడ్డలమైన మనము అలగకూడదు, బాధపడకూడదు, మనస్సును నొచ్చుకోకూడదు. అన్నీ విడిచిపెట్టి ఇవి మళ్ళా సంవత్సరానికి వస్తాయి కాబట్టి వీటిని ఎలా ఉండాలి? సంతోషముతో, ఆనందంతో మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి, స్తుతించాలి. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను కొద్ది మాటలు మీకు తెలియచేస్తాను. దయచేసి అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకురండి. ఇంతకాలము కూడా ఉపవాస దీక్షలు ఎందుకు చేస్తున్నాము? ఎన్నో వాక్యాల చేత మనము బలపరచబడ్డాం. అయినా సరే ఎంత మనము ఉపవాసం ఉన్నను, ఎంత ప్రార్థన చేసినను మనలో ఒక లోటు, కొరత అనేది ఉండిపోతుంది ఎప్పటికప్పుడే. మనము విశ్వాసంలో బలపరచబడతాం, వాక్యాన్ని పట్టుకుంటాం, చేస్తూ ఉంటాం. అయితే మన కళ్ళ ముందు ఉంచబడిన పరిస్థితులు, మన కళ్ళ ముందు జరుగుతున్న యొక్క మరి సమస్యలు, వస్తున్న యొక్క మాటలు, ఇబ్బందులు అన్నీ కూడా మనకి ఏం చేస్తాయి? బాధను కలిగిస్తాయి. ఈ ఉపవాసంలో మనము చేసిన ప్రతి దాని మరి విశ్వాసంతో బలపరచబడిన వాక్యాలన్నిటినీ కూడా సాతానుడు ఒక్కొక్కటిగా మనలో నుంచి తీసేస్తాడు. వాస్తవమైన మాట ఇది, తీసేస్తాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో 3 రోజులు మనం ఉపవాసం ఉన్నాము, ప్రార్థనలు చేశాము. మీలో ఎంత మాత్రము కూడా నిరాశ అనేది రానివ్వద్దు. నేను పలానాది ఉపవాస ప్రార్థనలో నేను పెట్టాను. మీ అందరికీ నేను మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఏమని? మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మీరేం చేయాలి? పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఈరోజు ప్రార్థన చేసావు, 3 రోజులు ఉపవాసం ఉన్నావని చెప్పి మళ్ళా ఉపవాస ప్రార్థనలకు వచ్చినప్పుడు నీ యొక్క ప్రార్థన అవసరతని గుర్తు చేసుకోవడం కాదు. ఇది మొదలుకొని మళ్ళా ఉపవాస ప్రార్థన వచ్చేంత వరకు దాన్ని ఏం పట్టుకోవాలి? నువ్వు నీ చేత్తో పట్టుకొని నువ్వేం చేయాలి? చేస్తూనే ఉండాలి. సాధించే వరకు చేస్తూనే ఉండాలి తప్ప దాని పక్కన పడేయకూడదు. మన దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్లు రాస్తూ ఉంటాము, వాటిలో ఎప్పుడు ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కోసారి నేను తీస్తూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం వాటి నిమిత్తమై. వాస్తవం చెప్తున్నాండి, నీకున్న అవసరతను బట్టి నువ్వేం చేయాలి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట ఉంది. నాకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఇచ్చారు, దీంట్లో నేను సమయాన్ని ముగిచ్చేస్తాను. తీసిన వారు చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి
స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిను ఆసక్తులై ఉండుడి. ప్రభునందు మీ ప్రయాస ఏమి కాదు, వ్యర్థము కాదు. నమ్మినోళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఉపవాసము వ్యర్థము కాదు అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ఉపవాసము వ్యర్థము కాదు అన్నవాళ్ళు చెప్పండి. నా ప్రార్థన వ్యర్థం కాదు అన్నవాళ్ళు చెప్పండి. వాస్తవం చెప్తున్నాను నేను. నీ ప్రయాస, నీవు కడుపు కట్టుకొని ఈ యొక్క 3 రోజులు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో, ఇది వ్యర్థము కాదు. వ్యర్థమైపోతామని చెప్పి మనం ఆలోచిస్తాం, వ్యర్థమైపోయింది అని చెప్పి మనం అనుకుంటాం. ఎప్పుడు దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరగనప్పుడు, మనం అడిగింది ప్రభు మనకి ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం? వ్యర్థమైపోయింది అనుకుంటాం. అరే నేను ఎంతగా కడుపు కట్టుకొని అడిగానే నా కొడుకు రావాలని, అరే నా ఎంతగా ప్రార్థన చేసిన నా భర్త రావాలని, వాస్తవం కదా. అరే ఇంతగా ప్రార్థన చేశాను నా యొక్క వ్యాపారం దీవించబడాలని, అరే ఇంతగా ప్రార్థన చేశానే కడుపు కట్టుకొని మానకుండా దేవారాత్రులు చర్చిలోనే పడుకొని ఏడ్చానే ప్రతిఫలము దక్కలేదని ఏమాత్రము కూడా నీ హృదయంలోనికి నువ్వు రానివద్దు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో మనతో, ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. వాస్తవం చెప్తున్నాను. ఉపవాసం ఉండి వ్యర్థమైన పరిస్థితులు ఎవ్వరికి రాలేదండి. వాళ్ళ ఉపవాసం వ్యర్థమైపోయిందని చెప్పి ఆలోచన కూడా ఎవరికి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో భక్తులకి ఎవరికి రాలేదండి. నేను చెప్తాను, మా యొక్క వివాహం అయిన తర్వాత హైదరాబాద్ పరిచర్లో మేము ఉంటూ ఉన్నప్పుడు చాలా, నేను ఎప్పుడు కూడా ఈ మాటలు చెప్తూ ఉంటాను, మరొకసారి అందరికీ చెప్పే అవకాశం వచ్చింది. చాలా లేని పరిస్థితి, ఆర్థికమైన పరిస్థితులు, ఒక్కోసారి కనీసము వండుకోవటానికి మా దగ్గర కనీసం సోలడ బియ్యం కూడా లేని పరిస్థితులు మాకున్నాయి. మా బాబుని పెంచడానికి కూడా మా దగ్గర సోర్స్ లేదు. మా అమ్మగారు ఇక్కడే ఉంది, మా అమ్మగారికి ఇచ్చేసాం మా బాబుని. మా దగ్గర పాలు లేవు మేము కొనటానికి, రెంట కట్టడానికి లేదు. ఒకసారి రెంట కూడా ఆమె కట్టింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మేము అనుభవిస్తూ ఉంటే సాకులు మేము ఇద్దరం కూడా కలిసి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. మా పరిస్థితి ఏంటి, ఇదిగో ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ పడేసావు మమ్మల్ని, ఇంతగా కన్నీళ్ళు వస్తున్నాయి, వేదన వస్తున్నాయి. పొద్దునున్న పాస్టర్ గారు చెప్పారట మా యొక్క ప్రయాస అంతా ఎంతో. నేనైతే వినలేదు కానీ మీరందరూ విన్నారు, చాలా సంతోషము. ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంత కష్టపడుతున్నామని. నా మటుకు నేను ఉపవాసం ఉండి దేవుని సేవకులు ఇద్దరము కూడా కన్నీటితో గోజాడిన పరిస్థితులు మాకు చాలా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 3వ రోజు ఉపవాస ప్రార్థన అయిపోయింది, మాకు ముగించబడింది. వండుకోవడానికి లేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాను. సరే, ఆ రాత్రి నాకైతే దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటంటే ఒక కాకి నా దర్శనంలోకి వచ్చింది. మొత్తం మేమున్న యొక్క రూమ్ అంతా కూడా ఆ యొక్క ఆయిల్ బాటిల్తో మొత్తం చల్లేస్తుంది. ఆశ్చర్యం వేసింది. కాకి దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్లో? దేవుని సేవకులని పోషించటానికి సాదృశ్యంగా ఉంది కదా. ఇప్పుడు మాకు ఆధారం తినడానికి కూడా మాకు ఏమీ లేదు, అయిపోయింది. చాలా దిగులుతో ఉన్నాం, ప్రార్థన చేసాం. అయితే ఒకటి ఆశ ఉంది, దేవుడు మా ప్రార్థన వింటాడు. నాకు చెప్పాడు దేవుడు సమృద్ధిని ఇస్తానని. ఏమని? కాకి ద్వారా దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. ఆ రోజు సాయంత్రము 2 వ్యక్తులు మా దగ్గరికి వచ్చారండి. 2 వ్యక్తులు వచ్చి ప్రార్థన చేసుకొని పాస్టర్ గారితో మాట్లాడి, నాకు బాగా గుర్తుంది, నేను మర్చిపోలేదండి. దేవుని చేసే కార్యాలను ఎప్పటికీ కూడా మీరు మర్చిపోకూడదు, మనం మర్చిపోకూడదు. మన వెనకటి స్థితిని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. సమృద్ధి వచ్చిన తర్వాత దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాస్తవం కదండి, మనం అలాగే చేయాలి కదా. మనము వెనకటి స్థితిని మర్చిపోకూడదు. అభివృద్ధిగా చెందినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము మరి చాలామంది చేసే పని అదే కదా. అన్నీ మర్చిపోతూనే ఉంటారు. సమృద్ధి వచ్చిన తర్వాత ఇవే ముందు కళ్ళ కింద కనిపిస్తాయి కానీ మన వెనకటి స్థితి ఎవరికి గుర్తు రాదు. గుర్తు రానికుండా చేస్తుంది. అభివృద్ధి, ఆశీర్వాదము, ధనైశ్వర్యము ఇవన్నీ కూడా మునుపటి స్థితిని జ్ఞాపకం లేకుండా చేస్తాయి. కానీ మనం అలా ఉండకూడదు. చక్కగా వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. 4500
4500 తీసుకొచ్చి కానుక పాస్టర్ గారి చేతిలో పెట్టారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నా దేవుడు నాకు లేమి అంటూ రానివ్వలేదు. హల్లెలూయా! నమ్మిన వారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా! నా ఉపవాసము వ్యర్థం కాల, నా ప్రార్థన వ్యర్థం కాలేదు. నువ్వు అనుకోవచ్చు ఈరోజు వ్యర్థమైపోయిందేమోనని చెప్పి, వ్యర్థమైపోద్దేమోనని చెప్పి నీవు అనుకోవచ్చు. నీ యొక్క ప్రార్థన వ్యర్థంగా పోదు ప్రియ సహోదరి, నీ యొక్క ఉపవాసము వ్యర్థంగా పోదు. ఉదాహరణకి నేనే చెప్తున్నాను, నా ప్రార్థన వ్యర్థంగా పోలా. దేవుడు నన్ను, నా భర్తని జ్ఞాపకం చేసుకున్నాడు, నాకున్న స్థితిని చూశాడు. నేను కన్నీటితో గోచాడి వేడుస్తున్నప్పుడు నా కన్నీళ్లను తన బుడ్డులో దాచాడు, నా కన్నీళ్లను చక్కగా తన చేత్తో పట్టుకున్నాడు, నా కన్నీళ్లను తుడిచాడు. అన్నీ కూడా నాకు సమృద్ధిగా ఇస్తూ ఈ స్థితిని తీసుకొచ్చాడు నా దేవుడు. వ్యర్థం కాలేదు. ప్రభువునందు నా ప్రయాస వ్యర్థం కాలేదు. నేను చేసిన పరిచర్య నాకు వ్యర్థం కాదని నాకు తెలుసు. ఎందుకనంటే నా కన్నీళ్లను దేవుడు తన బుడ్డిలో, నా ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు కాబట్టి. దానియేలు గురించి చూద్దాము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తానికి మొదలుపెట్టాడండి. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చక్కటి నిబ్బరాన్ని దానియేలు సంపాదించుకున్నాడు. తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు, అన్నీ కూడా సక్రమైన రీతిలో చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం వచ్చేసరికి 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 9-10 వచనాల్లో దానియేలు ఎవరు? పెంతెకొస్తు సంఘం నిద్రపోతుందా? పాస్టర్ గారు చెప్పే వాక్యాలు మర్చిపోతున్నామా? కాదు కదా. దానియేలు నీవు ఎవరు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు అని చెప్తున్నారు చెప్పండి. చెప్పేదాకా అరగంట అన్నారు కానీ వదిలిపెట్టను. చెప్పండి, ఎవరని చెప్పాడు? బహు ప్రియుడవు. ఎందుకు బహు ప్రియుడు అయిపోయాడు? దేవుని సన్నిధిలో ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో దేవునితో సంభాషణ చేస్తూ, తనకున్న పరిస్థితిని అంతా కూడా దేవుని ముందు పెడుతూ, దేవునితో వ్యాజ్యమాడుతూ, దేవుని దగ్గర పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడిగా అయిపోయాడు. ఈరోజు 3 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్న నీవు, నేను కూడా ఇప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా అయిపోయాం చెప్పాలి. నేను నా యొక్క దేవుని దృష్టికి బహు ప్రియమైన వాడను, ప్రియమైన దానను అన్న వాళ్ళు చెప్పండి. నేను నిజంగా ఈ రాత్రికాల సమయంలో ఇన్ని రోజులు నా యొక్క ప్రతిఫలానికి దేవుడు నాకు ఒక చక్కటి బిరుదిస్తున్నాడు. ఏంటి అంటే, నీవు నాకు బహు ప్రియుడువు, నా ప్రియ కుమార్తె, నువ్వు నాకు బహు ప్రియమైన దానివి. ఎందుకు అంటే నీ యొక్క ప్రార్థన వ్యర్థంగా పోదు కాబట్టి, నీ కన్నీళ్లు వ్యర్థంగా పోవు కాబట్టి, నీ యొక్క ఉపవాసం వ్యర్థంగా పోదు కాబట్టి నీవు నాకు ఎలా ఉన్నావు చాలు కదా. వ్యర్థంగా పోకుండా ఒక చక్కటి బహుమానము, ఒక చక్కటి వాగ్దానము సంపాదించుకున్న విరాతకాల సమయంలో ఏమని? నీవు నాకు ప్రియమైన వాడవని, ప్రియమైన కుమార్తెవని దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని సంపాదించుకున్నాం. ఇది సరిపోదా మన జీవితాలకి తృప్తికరంగా కదా? ఇది సరిపోద్ది కదా? ఇంతకు మించి ఎవరంటారండి? 4 రోజులు ఒకరి గురించి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నా కొరకు ఎంత ప్రయాసపడి ప్రార్థన చేసావమ్మా, నువ్వు నాకు ప్రియమైన వారవని నిన్ను హత్తుకునే వాళ్ళు ఉంటారా? నీ తండ్రి హత్తుకుంటాడా? నీ తల్లి హత్తుకుంటుందా? నీ కుమారుడు హత్తుకుంటాడా? ఎవరు హత్తుకుంటాడు? నీ భర్త హత్తుకుంటాడా? నా కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్లతో నువ్వు గోజాడి ప్రార్థన చేసి, మందిరంలో నువ్వు అలసిపోయి పని చేసి అన్నీ చేసి వచ్చావు అని చెప్పి నువ్వు నాకు ప్రియమైన వాడవని ఎవరైనా హత్తుకుంటారో చెప్పండి? హత్తుకోరు కదా, హత్తుకోరు కదా. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో, దేవుడు మనతో చెప్తున్నాడు ఏమని తెలుసా? నీవు నాకు ప్రియమైన వ్యక్తిగా అయిపోయావు, నాకు ప్రియమైన వాడుగా అయిపోయావు. ఇదిగో నువ్వు ఇక్కడ బాధపడాల్సిన అవసరం లేదు నా ప్రియ సహోదరి, నువ్వు నా బాధపడాల్సిన అవసరం లేదు నా ప్రియ కుమారుడా. ఎందుకంటే నీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రయాసపడ్డామా లేదా? 3 రోజులు వంటలు చేసి, అవి చేసి, పిల్లల్ని పట్టుకొని చక్కగా పడుకొని తోడిసి అంతా కూడా ఉపవాసం ఉండి అన్ని పనులు చేసుకుంటూ అలసిపోయామా లేదా? ఇది వ్యర్థం కాదండి.
వ్యర్థమైపోయేది ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకములో నువ్వు నీ యొక్క పనుల నిమిత్తమై పెట్టావే సమయాన్ని, అది వ్యర్థం. అది వ్యర్థం. ఈరోజు ఉపవాస దీక్షలో ఉండకుండా ఇదిగో కాలాన్ని గడిపేసే వాళ్ళు ఉన్నారే, అది చేస్తుంది వ్యర్థం. నీవు నేను చేసేది వ్యర్థము కాదు. వాళ్ళకి లేదు ప్రియమైన వాడు అనిపించుకునే అర్హత. మనకుంది, నేను ప్రియమైన కుమార్తెను నా దేవునికి అని అనిపించుకోవటానికి. ఆయన నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. హిజ్కియా దగ్గరికి వెళ్దాము. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, చక్కగా అందరికీ సుపరిచితమైన చక్కటి మాటలు తీసిన వారు చక్కగా చదవచ్చు. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, చదవండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5, 6 వచనాలు చదవండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి. చాలండి. ఇప్పుడు హిజ్కియా దగ్గరికి మనందరికీ చక్కగా దేవుని సేవకులు మేము ఎప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాం ఈ మాటలు. నేను మరలా ఈ మాటలు మీకు గుర్తు చేయగల కారణము, మనం ఏం నేర్చుకుంటున్నాం? మన యొక్క ఉపవాస దీక్షలు చెప్పండి వ్యర్థము కాదని నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఉపవాసము, దానియేలు చేసిన ఉపవాసం వల్ల వ్యర్థము పోకుండా తనకు వచ్చిన ఒక వాగ్దానం ఏంటి? నీవు ప్రియుడవు. ఇప్పుడు హిజ్కియా తన కన్నీళ్ళ ద్వారా సంపాదించుకుంటున్నాడు ఒక వాగ్దానం. ఏంటి? 15 సంవత్సరాల మరి తన కన్నీళ్ళు వ్యర్థమయ్యా? భయంకరమైన పరిస్థితులు హిజ్కియాకు వచ్చాయి. భయంకరమైన రోగం తనకు వచ్చింది. నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్కపెట్టేసుకో అని చెప్తే ఉంటే గోడ తట్టు తన యొక్క మొహాన్ని తిప్పుకొని ఏడుస్తూ ఉన్న హిజ్కియా ప్రార్థన వ్యర్థమైందా? వ్యర్థమైపోయిందా? వ్యర్థమైతే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చేది కాదు కదా. మరి వ్యర్థం కాలేదు కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్నాడు. ఈరోజు నీకు కూడా హిజ్కియాలో ఉన్న నమ్మకత్వము నీకు కలగాలి. నా కన్నీళ్లు వ్యర్థముగా పోవు, నా కన్నీళ్లు వ్యర్థంగా పోవు, నా బిడ్డ కొరకు నేను కార్చిన కన్నీళ్లు వ్యర్థంగా పోవు, నా వ్యాపారం కొరకు నేను కార్చిన కన్నీళ్లు వ్యర్థంగా పోవు, నా భర్త కొరకు నేను కార్చిన కన్నీళ్లు వ్యర్థంగా పోవు, నా సమస్యల కొరకు నేను కార్చిన కన్నీళ్లు వ్యర్థంగా పోవు, నా పక్కవారు నన్ను అవహేళన చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, వీళ్ళ నిమిత్తమే 3 రోజుల నుంచి కూడా సంతోషం లేకుండా, సమాధానం లేకుండా నేనున్నాను, ఇది కూడా వ్యర్థంగా పోదు ప్రియ సహోదరి సహోదరుడు. ఎందుకంటే నీ కన్నీళ్లను ఆయన ఏం చేస్తున్నాడు? అవి ఒక రైట్ టైం వస్తుంది, దాన్ని పగలగొట్టేస్తాడు. చక్కటి శ్వాసన వచ్చేస్తుందని నీ కన్నీళ్ళు. దాన్ని బట్టి నువ్వు అడిగిన ప్రతి దాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. నువ్వేదైతే ఉపవాస ప్రార్థనలు అడిగావో, ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన అవసరతలు రాసిపెట్టి నువ్వు అడిగావో, కన్నీళ్లు విడుచుకుంటూ నీ కన్నీళ్లు చూసిన దేవుడు నీ కన్నీళ్లను వ్యర్థంగా పోనివ్వడు. నువ్వేం అడిగావు? నీ కన్నీళ్లు కార్చి నువ్వు జ్ఞాపకం చేసుకో. హిజ్కియా అడిగాడు, నాకు ఆయుష్ కావాలి, అది నువ్వు ఇస్తావా అయ్యా? బ్రతులాడుకుంటున్నాడు దేవుని దగ్గర. నేను ఎలా ఉన్నానో జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడు. నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో చూడు ప్రభు అంటున్నాడు. ఈరోజు నువ్వు చెప్పాలి నీ దేవునికి, ఈ 3 రోజులు నేనేం అడిగానో చూడయ్యా, ఈ యొక్క 3 దినాలు ఎలాంటి కన్నీరు నీ సన్నిధిలో నేను కార్చానో చూడు, నాకేం కావాలని చెప్పి నీ సన్నిధిలో నేను పెట్టానో చూడు. హిజ్కియా కన్నీళ్లను చూసి తన కన్నీళ్లను వ్యర్థంగా పోనివ్వలేదు కదా. మరి నా కన్నీళ్ళు ఎందుకు వ్యర్థంగా పోతాయి? నా కన్నీళ్ళు ఎందుకు వ్యర్థంగా పోనిస్తావు? నేను నీకు ప్రియమైన వాడిని కదా. ప్రియమైన వాళ్ళు బాధపడుతూ ఉంటే బాధేస్తుంది కదా. ఇష్టమైన వాళ్ళు బాధపడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. నేను ఈ రాత్రికాల సమయంలో మా ఇంట్లో జరిగేది ఒక్కటి చెప్తాను. నేను వాస్తవంగా నేను బాధపడితే మా పాస్టర్ గారు ఒప్పుకోరు. 100% నేను చెప్తున్నాను.
ఒక భారీగా చెప్తున్నాను నేను, ఆ లవ్ని చెప్తున్నాను నేను. నా కళ్ళంటే కన్నీళ్ళు వస్తే ఊరుకోరు. నన్ను ఎవరైనా సరే అన్నా సహించలేరు. ఎందుకు? నేను ప్రియమైన దానను కాబట్టి వారికి. అందుకని నేను బాధపడితే, ఒక భార్యనే ఒక భర్త అంతగా లవ్ చేస్తే, ప్రేమిస్తే, మరి ప్రియమైన వాడు అని నిన్ను హత్తుకున్న నీ దేవుడు ఎంత బాధపడతాడు నీ గురించి కదా? బాధపడతాడు. నువ్వు అనుకుంటావు అందరూ విడిచిపెట్టేశారు, అది లేదు ఇది లేదు, సమస్యలు శోధనలు, ఇల్లు లేదు, ధనం లేదు, ఐశ్వర్యం ఏమీ లేవు, అన్నీ పోయాయి. బాధ, కన్నీళ్ళు. హత్తుకునే వాళ్ళు లేరే, ప్రియమైన వాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారే, ప్రేమించిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారే నన్ను. అరే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని నువ్వు అనుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ప్రియమైన వాడు కనుక నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను. నువ్వు ప్రియమైన దానవుగా ఉన్నావు కాబట్టి నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను. నీ కన్నీళ్లు వ్యర్థంగా పోవు. నీవేదైతే అడిగావో కంపల్సరిగా దాన్ని నీకు నేనేం చేస్తాను. మోషే ఉపవాసం ఉండటానికి వెళ్ళాడు. ఎక్కడికి చెప్పండి? సీనాయి కొండ మీదకి. ఆ యొక్క సీనాయి కొండ మీద నుంచి మోషే దిగి వస్తున్నప్పుడు నిర్గమకాండం 34 అధ్యాయం 29, 30 వచనాల్లో మనం చూస్తాం ఈ మాటలు. దిగి వస్తూ ఉంటుంటే మోషే యొక్క మొహాన్ని చూడలేకపోయారు. ఎందుకు తెలుసా? ఎందుకు చూడలేకపోయారు? తన యొక్క మొక్క చర్మము ఏం చేసిందట? ప్రకాశించింది. ఆ యొక్క ముఖంలో చక్కటి వెలుగు వచ్చింది. మన ముఖాల్లో ఏది వెలుగు? మన పళ్ళే కనబడట్లేదు, ఇంకేం వెలుగు కాపాడుతుంది? వెలుగు కాపాడాలంటే మేకప్లు వేసుకోవసరం లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చాలు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే చాలు. మన యొక్క ముఖాలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మోషేకి తెలియట్లేదు తన ముఖం ఎలా ఉందో. అక్కడ నిలబడి చూస్తున్న వారందరూ చూస్తున్నారు మోషేని. ఏమని? తను దిగి వస్తూ ఉంటే తన యొక్క ముఖ చర్మం ఎలా ఉంది? తన ప్రయాస వ్యర్థమైపోయిందా? తను సంపాదించుకున్నాడు ఏం తెలుసా? ఒక ప్రకాశవంతమైన శరీరాన్ని, ముఖ వచ్చేసును సంపాదించుకున్నాడు. ఈరోజు నీ ఉపవాసం చేత నువ్వు సంపాదించుకోవాల్సిన ఆస్తి ఇది. నీవేం చేయాలి? నీవు ప్రియమైన వాడనని గుర్తింపు తెచ్చుకోవాలి. నీవేది అడిగితే అది నేను కాదన్ను అనేక స్థితిని తెచ్చుకోవాలి. నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నానో జ్ఞాపకం చేసుకో అనేక స్థితిని తెచ్చుకోవాలి. నీ యొక్క ముఖ వచ్చేసును ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. దేవుడు మనకిస్తున్న యొక్క గిఫ్ట్స్ ఇవి. దీన్ని మనం పొందుకోవాలి. అంతేగాని వ్యర్థమైపోద్దేమో, నేను పడ్డ ప్రయాస, నా కన్నీళ్ళు వ్యర్థమైపోతాయేమో అనే యొక్క విధానం మనలోనికి రానివ్వద్దు. దేవుడు నీకు రాత్రికాల సమయంలో ఇస్తున్నాడు తెలుసా? ఏమని? నీ యొక్క ముఖము ప్రకాశించబోతుంది. నీ ముఖము ప్రకాశించబోతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఐశ్వర్యములు నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ మీదకి ఇప్పుడు నిన్ను చూసి నీకు తెలియకపోవచ్చండి, కానీ నిన్ను చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అనుకుంటారు ఈమె ఎలా ప్రకాశిస్తుంది, ఈమె ఎలా పోషించబడుతుంది, ఈమె ఎలా నడిపించబడుతుంది, ఆయన ఎలా నడిపించబడుతున్నాడు, ఎలా అభివృద్ధి చెందుతున్నాడు, ఆయన యొక్క బిజినెస్ ఎలా సాగుతుంది. దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత అది. మనకి తెలియకుండానే మన చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు? అన్ని సమృద్ధిగా నింపేస్తున్నాడు. ఒక ప్రకాశవంతమైన వెలుగును మన చుట్టూ ఏం చేస్తున్నాడు? వ్యర్థము కాదండి ఏది కూడా దేవుడు ఏం చేయడు? వ్యర్థము చేయడు. నీ పరంగా నువ్వు బాధ తెచ్చుకొని, నీ పరంగా నువ్వు శ్రమ తెచ్చుకొని, ఆలోచించేసి కృంగిపోయి నీవు బాధపడిపోయి నలిగిపోవడమే తప్ప నీ ప్రయాస వ్యర్థము కాదు. నీవెలా పోషించబడుతున్నావో తెలియకుండానే దేవుడు నిన్ను పోషింపజేస్తాడు. నీ ప్రయాస వ్యర్థం కాదు. నీ కుటుంబ పోషణ తక్కువ కాదు. సింహము అడవిలో సింహ పిల్ల ఏమంటాయంట? లేమి కొనవై ఆకలి కొనేమో కానీ యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు. ఈరోజు కొదువు వచ్చిందేమో నేను బాధపడుతున్నావేమో, వ్యర్థం కాదండి.
ఐశ్వర్యం లేదని బాధపడుతున్నావేమో. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, హృదయపూర్వకంగా ఈ 3 రోజులు కూడా నీ దేవాతి దేవుడు నువ్వేం అడిగావో అర్థమైందా నేను చెప్పింది? అసలు నువ్వేం కోరుకున్నావో ఇప్పుడు నీకు తెలుసా? అసలు నువ్వేం అడిగావో నీకు తెలుసా? ప్రభు చెప్తున్నా, అడగండి మీకు ఇస్తాను, ఇదిగో నా యందు నిలిచి ఉండి మీరు ఏది ఇష్టమో అడగండి అన్నాడు కదా. అన్నీ అడుగుతూనే ఉన్నాం కదా. ఇప్పుడు స్థిరమైనది మనం అడిగామా లేదా అని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. అయితే ఈ రాత్రి కూడా నీకు అవకాశం ఉంది. ఈ రాత్రి అంతా కూడా ప్రార్థన చేయడానికి నీకేముంది? అవకాశం ఉంది. ఇదిగో దేవుని సేవకులు ఇన్ని రోజులు చెప్పారు అయ్యా, ఈ రోజు కూడా మేము నేర్చుకున్నాము, మా యొక్క ఉపవాసం వ్యర్థం కాదని, మా కన్నీళ్ళు వ్యర్థం కాదని, నీకు ప్రియమైన వ్యక్తులుగా మేము ఉన్నామని, అయిపోయావని, మా కన్నీళ్ళు నువ్వు చూస్తున్నావని మాకు చెప్పావు. మరి ఈరోజు నేను అడుగుతున్నానయ్యా, నా కుటుంబ పరిస్థితిని నేను అడుగుతున్నానయ్యా, నా యొక్క ఆర్థిక ఇబ్బందులు అడుగుతున్నానయ్యా. ఎంతోమంది రుణాలు ఉన్నాయి, భయంకరమైన రుణాలు ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు ఈరోజు నా కష్టం అంతా కూడా వడ్డీలకు వెళ్ళిపోతుందని, నా కష్టం అంతా కూడా నిలవట్లేదని. నీ ప్రయాస, నీ ఉపవాసము, నీ కన్నీళ్లు వ్యర్థమో కాదు. నీవు అనుకోని రీతిలోనే అనుకోకుండానే నీ చుట్టూ దేవుడు ఒక బౌండరీ, ఒక ప్రకాశవంతమైన వెలుగు పెట్టాడు కదా. ఈ వెలుగులో నుంచి వస్తావంటే ఇప్పుడు నీ రుణాలు ఎలా తీరతాయో నీకు తెలీదు, తీరిపోతాయి. నీ సమస్య ఎలా పోతాయో నీకు తెలీదు, తీరిపోతాయి. అన్నీ ఒక మిరకల్ మిరకల్ మిరకల్. అప్పుడు నువ్వు అనుకోవాలి ఏంటో తెలుసా? నేను అనుకోవాలి ఏంటో తెలుసా? నా కన్నీళ్ళు వ్యర్థంగా పోలేదయ్యా, నా ఉపవాస దీక్ష వ్యర్థంగా పోలేదయ్యా. నువ్వు చేసావు, నేను అడిగింది నువ్వు నాకు ఇచ్చావు. 15 లక్షలు నాకు అప్పు ఉంది, దాన్ని తీర్చేసావు. ఇదిగో నేను గృహాన్ని అడిగాను, గృహాన్ని నాకు ఇచ్చేసావు. వ్యవసాయం ఇచ్చేసావు, వ్యాపారాన్ని ఇచ్చేసావు, బిడ్డల భవిష్యత్తును సరి చేసేసావు. నేను మొదట ఒక మాట చెప్పాను, ఏంటి? మునుపటి వాటిని ఎప్పుడు దేవుడు ఆ స్థితిని నీకు ఇస్తే దేవుడు చేసిన మేళ్ళు నువ్వేం చేయకూడదు? మర్చిపోకూడదు. ఎందుకనంటే దేవుడు నీ దగ్గర నుంచి నువ్వు దేవుడిని అడిగే ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వ్యర్థము కాకుండా చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరికీ నేను చెప్తున్నాను, నిలకడగా ఉండండి, విశ్వాసంలో ఉండండి, కన్నీళ్లు కార్చి గోజాడండి దేవుని సన్నిధిలో. నీ ప్రయాసలు వ్యర్థము కాకుండా దేవుడు చూసుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందామా?